శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి వీక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. మాచిరాజు భక్తిలో చెప్పినటువంటి వీడియోస్ కానీ లేదా టీవీ ఛానల్స్ లో చెప్పిన వీడియోస్ కానీ వాటిల్లో కొంత పార్ట్ కట్ చేసి ఆన్లైన్లో వాటిని పెట్టుకొని వేరే నెంబర్స్ ఇచ్చి మోసాలు చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. అలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. మాది కేవలం ఒకే ఒక్క అఫీషియల్ ఛానల్, మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్. మాకు ఒకే ఒక్క అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. నా శిష్యులమని ప్రచారం చేసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మోసపోకండి. ఆన్లైన్ మోసాలు అరికట్టండి. డబ్బులు మోసపోకుండా జాగ్రత్త పడండి. జూలై 12 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 10:29 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. రోహిణి నక్షత్రం ఉదయం 8:28 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. ఆదివారం రోహిణి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 8:28 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది. ఉదయం 8:28 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. ఆదివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఇది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళితే పనులు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్లి వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అదేవిధంగా రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈ చంద్రుడి వృషభ క్షేత్ర స్థితి బాగా అనుకూలిస్తుంది. అంటే లవ్ ప్రపోజల్స్ చేయడానికి బలం ఉన్న రోజు, లవ్ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయడానికి బలం ఉన్న రోజు. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో శత్రువింట్లో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో చర్చలు చేసేటప్పుడు జాగ్రత్తగా చర్చలు చేసుకోండి. సోదరులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి, లేకపోతే చిన్న చిన్న విభేద అభిప్రాయాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణి నక్షత్రం ఉదయం 8:28 వరకు ఉంది. కాబట్టి రోహిణి నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతము, బారసాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటరు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణి నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణి అనుకూలిస్తుంది. హోమాలు చేసుకోవటానికి, దానాలు ఇచ్చుకోవటానికి రోహిణి మంచిది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం, దైవ దర్శనం వీటన్నిటికీ రోహిణి మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి రోహిణి మంచిది. అయితే ఎదుటి వాళ్ళతో ఏదైనా గొడవ అయితే ఆ గొడవ సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి, చర్చల ద్వారా గొడవలు పరిష్కరించుకోవటానికి రోహిణి అనుకూలిస్తుంది. అలాగే ఉదయం 8:28 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:28 తర్వాత మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఈ నక్షత్ర బలాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. అలాగే గణిత విద్యలు నేర్చుకోవచ్చు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి మృగశిర మంచి నక్షత్రం. అలాగే విలువైన ఆభరణాలు ధరించడానికి, కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మోటారు వాహనాలు నడపటానికి, అంటే కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన, చేస్తున్న వృత్తిలో విశేషమైన ధనలాభం పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని కొన్ని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో తెలివితేటలు ఉపయోగించి ఆ ఆపదల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ధనప్రాప్తి యోగం బాగుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు
వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మీకు అప్పులు కావాలంటే మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు దొరుకుతారు. ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి రావటానికి, అవసరానికి అప్పు చేయాలనుకుంటే మీకు కావలసిన మొత్తం లభించటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. పనిచేసే చోట అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే సంతానం వల్ల కొన్ని చికాకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మిథున రాశి వాళ్ళు ప్రశాంతంగా ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏదో ఒక విధంగా ముఖ్యమైన పనుల్లో విజయం సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వాటిని ప్రశాంతంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. అకారణంగా బంధువులతో మిత్రులతో కలహములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వాటికి తెలివితో ఆలోచించి చక్కటి పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే కన్యారాశి వాళ్ళకి వ్యాపారంలో ఈరోజు కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ఎవరైనా కన్యారాశి వాళ్ళు వ్యాపారంలో నూతన పథకాలు రచించుకొని వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవాళ్లతో, దుర్మార్గులతో, నీచులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలన్న సత్యాన్ని తెలుసుకొని తులారాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉండాలి. చెడ్డవాళ్లతో వైరాలు తెచ్చుకోకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళని వదిలిపెట్టి తులారాశి వాళ్ళు మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. అటువంటప్పుడు వ్యాపార పరంగా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ సమస్యల వల్ల కొద్దిగా చికాకులకు లోనవుతూ ఉంటారు. అటువంటప్పుడు తెలివితేటలతో కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరించినట్లయితే మానసిక ప్రశాంతత పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ధనుస్సు రాశి వాళ్ళు మంచి లాభాలను అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రశంసలు కూడా లభిస్తాయి. ఏ రంగంలో ఉన్నా సరే ధనుస్సు రాశి వాళ్ళను ఇతరులు మెచ్చుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేకపోవటం వల్ల మకర రాశి వాళ్ళు మానసికంగా కొంత ధైర్యాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆదాయం బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కుంభరాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కొన్ని చిక్కులు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తెలివితేటలతో, సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు మానసికంగా కొంత బాధ అనేది మీనరాశి వాళ్ళు ఎదుర్కొంటారు. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయటం కూడా చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీం శివాయ నమః ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళండి. ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీం శివాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ప్లీడర్లను, వైద్యులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి రవిహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి, అప్లికేషన్లు రాయడానికి కూడా రవిహోర చక్కగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా రవిహోర ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా, హోరాకాలం బట్టి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు తెలుసుకోవాలన్నా, అలాగే యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం చేసుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలన్నా తప్పకుండా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.